కాలిన పత్తి ఆ, చీకట్లకు వెలుతురు ఇవ్వాల్సింది పత్తి. ఇది తలగబడ్డది. దీని బాధ్యులు ఎవరంటే పక్కా 200% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎడ్ల బండి కాలంలో ఉన్నప్పుడు ఇట్లా ఇబ్బందులు ఎప్పుడు పడలే. ఈ పత్తి కాలిన కేవలం ఏంటంటే స్టోరేజ్ చేసిరు కాబట్టి కాలింది. వీళ్ళు కరెక్ట్ గా పండగానే తీసుకొని పోయి కొనేటట్టు కనుక ప్రభుత్వాలు అరేంజ్మెంట్ చేసేది ఉంటే ఇవాళ పత్తి కాలకపోవు, ఈ నష్టం ఈ ఇంటికి జరగకపోవు, ఈ ఇల్లు తలగబడకపోవు. మనకు కనబడుతున్నది తలగబడ్డ ఇల్లు కనబడుతున్నది. కానీ తలగబడకుండా ఉండి పత్తి ఇళ్లలో పెట్టుకొని కూడా వాళ్ళ మనసులు తలగబడి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా పెద్ద మనిషి మాటల బాధలలో తెలిసింది. ఎడ్ల బండి వ్యవసాయం కాడికెళ్ళి ట్రాక్టర్లు వచ్చి ఇంత ఆధునిక కాలం వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ గోసలేంటి ఈ రైతులకు? ఈ నష్టము ఎవరు భరిస్తారు? ఈ నష్టం ఎవరు భరిస్తారు? ఈ ఉట్టిగా వచ్చి వీళ్ళు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఉట్టి మాట్లాడిపోయింది అంతేగాని నష్టపరిహారం ఇస్తారనేది నాకైతే నమ్మకం లేదు. ఉట్టి మాటలే, పేపర్లు వస్తాయి, కలెక్టర్లు వస్తారు, ఒకవేళ నష్టపరిహారం ఇచ్చినా కానీ ఆర్థిక పరమైన ఇస్తారు. కానీ మీతోళ్ళ సంగతి అంత ఏంటిది? ఎంతైతే పండిస్తారో, ఎంత పండించినా కానీ అంత కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది.